అయ్యగారు వచ్చేసినట్టున్నారు. అమ్మో, చూడలేకపోయానే. అయ్యగారే ఏరా అయ్య, లెటర్లు ఏమైనా వచ్చినాయా? లెటర్స్ ఏం రాలేదండి, కానీ ఊరి నుంచి మీ అల్లుడు గారు వచ్చారండి. అల్లుడా? అవునండి. ఎక్కడ? లోపల పడుకున్నారండి. నీ షెడ్లోనా? అయ్య, మావే వస్తున్నాడు, పడుకుని అటాక్ చేద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. ఎవరండి? పార్వతి కొడుకు. పార్వతి కొడుకా? తోటమాలి లేడే అని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు జీతం పత్తి లేకుండా మంచి పన్నాడు దొరికాడు. తెలివి తక్కువ మాట్లాడదు. ఎవరిని తోటమాలుగా పెట్టుకుందా అంటావు? వాడు ఇలా ఉన్న పళంగా వచ్చాడంటే వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఒకే ఒక ఉద్దేశంతో వచ్చుంటాడే. అసలు ఇలాంటి వాడు ఉన్నాడన్న సంగతే మన అమ్మాయికి తెలియదు. రేపు వాడు మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీ బావని, నీకు కాబోయే మొగుడిని వాగితే వాడికిచ్చి పెళ్లి చేసేస్తావా? దీనికి మనం ఒప్పుకున్నా నీ కూతురు ఒప్పుకుంటుందా? అసలు మన అమ్మాయి లెవెల్ ఏంటి, వీడి లెవెల్ ఏంటి? ఇది హైటెక్, వీడు ఫుట్పాత్. ఇది కోటీశ్వరాలు, వీడు బికారి యాదవ. గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన శన్ని ఇంటికి తీసుకొచ్చి ఆరతిస్తానంటావేంటి? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. దారిని పోయే దానైన అల్లుడని చెప్పి ఇంట్లో తీసుకొస్తావా? నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. తెల్లారేసరికి వాడు ఇంట్లో ఉండకూడదు. వాడున్నాడో నువ్వు ఉండవు. నేనే తప్పైన డ్రెస్కి వచ్చాను. ఇది మా మామ ఇల్లు కాదు. ఇక్కడ వేరే ఎవరో ఉన్నారు. ఉంటానండి. బాబు, చిన్నమ్మగారు పొద్దున 9 కాలేజీకి వెళ్తారు. కావాలంటే ఎక్కడో చోట చాటుగా కనపడే కనీసం ఒకసారి పలకరించి వెళ్ళు బాబు. వద్దండి. ఇప్పుడు నేనున్న పరిస్థితి చూసి మామయ్యలాగా తను నన్ను ఆశయించుకుంటే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు నా దగ్గర అంతస్తు లేదు, బికారిననేగా మామయ్య నన్ను వద్దనుకున్నాడు. నేను డబ్బు సంపాదిస్తాను, ఓ మంచి స్థాయికి ఎదుగుతాను. అప్పుడు వస్తాను, వచ్చి నా అమ్మని ధైర్యంగా కలుస్తాను. అప్పటి వరకు నా మనసులో ఉన్న అమ్మాయి నాకు చాలు. కథ కాదు గురు నా పాట, ఇది మనసులోని మాట. నా పాటలోనే ఓ పాఠముంది, నువ్వు తెలుసుకుంటే మంచి మ్యాటరుంది. నా పాటలోనే ఓ పాఠముంది, నువ్వు తెలుసుకుంటే మంచి మ్యాటర్ ఉంది. కథ కాదు గురు, కథ కాదు గురు నా పాట, ఇది మనసులోని మాట. Feel the rhythm, feel the roll, let the music come and fill your soul. Show me baby how you do that door, never ever gonna stop until you reach your goal. Sairappa saya, saya saya, sairappa saya, saya saya, sairappa saya, saya saya, sairappa saya, saya saya.
మర్యాదగా తలుపు తీయండి రా. బయటికి వస్తారా? ఎవరో లేవో మిమ్మల్నేరా? అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నామేంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. ఆహా, నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? నా మైక్లోంచి వచ్చే సౌండ్స్కి సార్, మీరు రాజా? మన గణేష్ రా. రే, నీ గురించేనా మా హౌస్ ఓనర్ చెప్పింది? పదరా, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? హైదరాబాద్ ఎప్పుడు వచ్చావరా? ఈ రోజు వచ్చాను. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏ పని మీద వచ్చావరా? మా మామయ్యని కలవడానికి వచ్చాను రా. ఏంటి, హైదరాబాద్ లో నీకు మామయ్య ఉన్నాడా? అవునరా. కలిసావా? లేదురా, మామయ్య అడ్రస్ ఉన్న కాగితం ఎక్కడో పోయింది, చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియలేదు. ఓ 2 రోజులు ఇక్కడ ఉండి ఏదైనా పని చూసుకుని 4 డబ్బులు సంపాదించుకుని ఊరు వెళ్ళిపోమని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేడరా, అంతే. ఏదో కుర్రోళ్ళతో కలిసి ఉండాలంటే ఎవరో ఏంటో అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మాకు కూడా రా. అవును, మీరందరూ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారా? అదో పెద్ద కథరా. కూడా ఇంకా నిద్ర దరిద్రుడా దరిద్రుడని. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నాకు కొడుకుగా పుట్టావు. దరిద్రుడా దరిద్రుడా. రేయ్, నిన్న సాయంత్రం ఎక్కడికి తెచ్చావురా? కొంపకు తొందరగా తగలరా, నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పానా లేదా? నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నేను పెద్ద సింగర్ కావాలి, ఆ తర్వాత ఏదైనా. మింగడానికి చద్దన్నం లేదు కానీ మీసాలకి నవరత్నాయిలని. ఒరే ఒరే ఒరే, ఎక్కడో గుంపులో ఉండి చప్పట్టు కొట్టాల్సిన గాడిదివి స్టేజీ ఎక్కి చప్పట్టు కొట్టించుకోవాలన్న ఆశ నీకెందుకురా? ఇప్పటిదాకా నేను దున్నపోతును మేపినట్టు మేపాను, ఇక నీకు తిండి పెట్టడం శుద్ధ దండగా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండబట్టే కదరా పాటలు పాడతాను, పాడెక్కుతానని బలాదురు తిరుగుతున్నావు. నీలాంటి వాళ్ళకి ఊటికి ఠికానా లేకుండా ఎంగిలి విస్తలు ఎత్తుంటే అప్పుడు వస్తుందిరా బుద్ధి. నా మాట విని ఇంట్లో ఉంటావో వీధిలోకి వెళ్ళి అడుక్కు తింటావో తేల్చుకో. నెల వడ్డీ సరిగ్గా కట్టాలా? అట్టాగేనమ్మా. వెళ్ళు. పిన్ని, కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు అడిగాను కదా. నీకు తిండి పెట్టడమే దండగా, ఇక కాలేజీ ఫీజు కూడా కట్టాలి అంటే నేను ఇక్కడ కన్నం వేసి తీసుకొని రావాలా? అలా అనకండి పిన్ని,
ఐఏఎస్ చదవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏరా సంపాదించి పెట్టడానికి మీ అయ్యున్నాడా లేక వంట చేసి పెట్టడానికి మీ అమ్ముందా? తేరగా తిరిగే దిక్కుమాల వేధవా నీ బతుక్కి కలెక్టర్ చదువు కావాలా? ఎన్ని మొక్కులు మొక్కినా గోడలు గోపురాలైపోవు. చదివింది చాలు. ఏదైనా కూలి పనికెళ్ళి 4 డబ్బులు ఇంటికి తెచ్చే దారి చూడు. వజ్రదంతి వజ్రదంతి గుంజి గుండు మెత్తంతి. స్నానానికి వెళ్తున్నావా నాన్న? ఇవిగో కొత్త షాంపూ సోపు. స్నానం చెయ్యి, ఘుమఘుమలాడిపోతావు. కొత్త బట్టలు వేసుకో, మెరిసిపోతావు. ఇవిగో ఖర్చులకు డబ్బులు. హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళరా నాన్న. తిరిగి ఇంటికి మాత్రం రావద్దు. అదేంటి నాన్న, మిమిక్రీలో ఏదైనా కొత్తగా చేసి గిన్నిస్ బుక్ లో పేరు తెచ్చుకోవాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా నువ్వేంటి కొట్లో మూటలమేమంటావు? ఓహో, గిన్నెలో పేరు రాయాలా? అరే పిచ్చనా కొడక, మన అప్పారావు కొట్టుకెళ్ళు, ఇత్తడి గిన్నె తీసుకో, దాని మీద పేరు రాయించుకో, సరిపోతుంది. అది గిన్నె కాదు నాన్న, గిన్నెస్. ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లుండే బుక్, గిన్నిస్ బుక్. ఇటువంటి పగట కలడేరా బతుకును పాడు చేసేది. సాధన చేస్తాడట, సాధన. ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఒకటి నాతో పాటు కొట్టుకొస్తున్నావు, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. వీడు నాతో పాటు కొట్టుకొస్తేనే కూడు పెట్టు, లేకపోతే అదే కూడును కుక్కకి వేయి. తిట్టింది అమ్మా నాన్నే కదరా, అందుకని ఇల్లు వదిలేసి వచ్చేస్తారా? ఇంట్లో మాత్రమే కాదురా, ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎన్ని రోజులని మేము ఓర్చుకొని చెప్పు. ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు వస్తే గానీ విడిచిపెట్టమని చెప్పారు. రౌడీల తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రేమతో తీసుకెళ్లారా. కానీ మా తల్లిదండ్రులు ఏమని చెప్పారో తెలుసా? పెళ్లి చూపులకు రమ్మంటే రాకుండా ఆడపెళ్లి వారి ముందు నన్ను తలంచుకుని ఇలా చేశాడు. అలాంటి వాడి కోసం నేను పోలీస్ స్టేషన్కి చస్తేనాను. చాలా సంతోషం. వీలైతే వేరే కేసులు ఏమైనా ఉంటే అవి కూడా వీడి మీద వేసేసి ఓ 5-6 ఏళ్ళు లోపలే పడేయండి. నాకు తిండి ఖర్చన్నా మిగిలిపోతుంది. తిరగటమే కాకుండా ఊళ్ళో జనంతో గొడవ కూడా పడుతున్నాడు అన్నమాట. లోపలేగా పెట్టారు, మంచి పని చేశారు. వాడు అక్కడే ఉన్న